తెలంగాణ వాయిస్ న్యూస్కు స్వాగతం. తెలంగాణలో అక్టోబర్ నెలలో కురిసిన వర్షాల పూర్తి నివేదికను చూద్దాం. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి మరియు ప్రణాళికా సంఘం ప్రకారం ఇటీవలి కాలంలో తెలంగాణ అక్టోబర్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 174.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇది సాధారణ 89.4 మిల్లీమీటర్ల కంటే దాదాపు రెట్టింపు. ఇది రాష్ట్ర వాతావరణ సగటు కంటే 96% పెరుగుదల మరియు అక్టోబర్ 2024 కంటే 189% పెరుగుదల. రాష్ట్రం కేవలం 60.5 మిల్లీమీటర్లు మాత్రమే నమోదు చేసింది. ఈ సంవత్సరం రుతుపవనాల అనంతరం ముందస్తు అసాధారణంగా బలంగా ఉందని వాతావరణ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బంగాళాఖాతంపై బహుళ అల్పపీడన వ్యవస్థలు మరియు నైరుతి రుతుపవనాల ఆలస్యంగా ఉపసంహరణ కారణంగా ఇది జరిగింది. సాధారణంగా నైరుతి రుతుపవనాలు అక్టోబర్ ప్రారంభంలో తిరోగమనం చెందుతాయి, కానీ ఈ సంవత్సరం అది నెలలో 3వ వారం వరకు విస్తరించింది. తేమ ఉపసంహరణ మరియు వ్యవస్థ నెమ్మదిగా కదలిక తెలంగాణను నిరంతర వర్షపాతం బ్యాండులో ఉంచిందని టీజీడీపీఎస్ అధికారి ఒకరు తెలిపారు. కుండపోత వర్షాల తీవ్రత 406.3 మిల్లీమీటర్లు అని జిల్లాస్థాయి డేటా చూపిస్తుంది. 33 జిల్లాల్లో 6 జిల్లాలు గణనీయమైన అదనపు వర్షపాతం సాధారణం కంటే 60% ఎక్కువ నమోదయ్యాయి. 23 జిల్లాలు అదనపు వర్షపాతం మరియు 4 జిల్లాలు సాధారణ వర్షపాతం నమోదయ్యాయి. తెలంగాణలో చాలా సంవత్సరాలలో అత్యధిక వర్షపాతం నమోదైన జిల్లాలు ఏవీ కరువును నివేదించలేదు. అక్టోబర్ వర్షాలు రాష్ట్ర వార్షిక వర్షపాతాన్ని 1163.2 మిల్లీమీటర్లకు పెంచాయి. ఇది సాధారణ వర్షపాతం 830 మిల్లీమీటర్ల కంటే ఎక్కువ. ఇది 2025 నీటి సంవత్సరానికి 40% మిగులును సూచిస్తుంది. అక్టోబర్లో నిరంతర వర్షాలు అనేక జిల్లాలను ప్రధాన మిగులు వర్గంలోకి నెట్టాయి. నాగార్జునసాగర్, శ్రీరాంసాగర్ మరియు మద్మనీర్ వంటి జలాశయాలు ఆరోగ్యకరమైన ఇన్ఫ్లోలను నివేదించాయి. అదే సమయంలో హైదరాబాద్, వరంగల్ మరియు కరీంనగర్ వంటి పట్టణ కేంద్రాలు తరచుగా నీటితో నిండిపోయాయి మరియు డ్రెయిన్ ఓవర్ఫ్లోలు సంభవించాయి.